ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు మహిళా మనీ. ఈ మహిళా మనీ ప్రోగ్రాం ద్వారా మహిళలు ఫైనాన్షియల్గా ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవాలి, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు మహిళలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతవరకు అవసరం, దీనికి సంబంధించి మేము సలహాలు సూచనలు అందివ్వడం జరుగుతుంది. మరి ఇవాల్టి మన మహిళా మనీ గెస్ట్ వడ్లమణి రాజేశ్వరి గారు ఉన్నారు, ఫైనాన్షియల్ సర్టిఫైడ్ గోల్ ప్లానర్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ. సో మహిళలు చాలామంది అంటే రకరకాల భిన్న మనస్తత్వాలు ఉంటాయి. కొంతమంది భర్తలు సంపాదిస్తున్నారనుకోండి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు, ఎందుకు మనకు సేవింగ్స్ అని అనుకుంటారు. కొంతమంది మాత్రం చాలా పొదుపు చేస్తూ ఉంటారు. పొదుపు చేస్తారు, గల్లాలో వేయడం, చిట్టీలో వేయడం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు సరైన ఒక ప్లానింగ్ ఉండదు. అంటే చిన్న ఒక 1500 సంపాదించి 15,000 సంపాదించే ఉద్యోగిని దగ్గర నుంచి లక్షలు సంపాదించే వరకు కూడా అంటే సేవింగ్స్ ఉంటాయి, కానీ దానికి సంబంధించి ప్లానింగ్స్ ఉండవు కదా. సో ఫస్ట్ మనము బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళని తీసుకుంటే సేవింగ్స్కి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఓకే, సో బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఒకనకప్పుడు ఆడవాళ్ళు ఓన్లీ ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి అన్నదే ఒక కాన్సెప్ట్ ఉండేది. బట్ లేటర్ ఆన్ అమ్మాయిలు కూడా చదువుకోవాలి, ఇద్దరు అంటే పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సంపాదించుకుంటేనే ఫ్యామిలీ ఏమో ముందుకు వెళ్తుంది అన్న కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఫినాన్స్ కూడా చూసుకోవాలి. సో మీరు అన్నట్టు ఏంటంటే చాలామంది మా ఆయన సంపాదిస్తున్నారు కదా, నాకెందుకు అని, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు జాబ్ వాళ్ళు అవనండి, లేకపోతే హోమ్ మేకర్ అవనండి, మా ఆయన అన్నీ చూసుకుంటారు అనేసి వీళ్ళు పట్టించుకోవట్లేదు. చాలామంది జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసినా కూడా వచ్చే శాలరీని తీసుకెళ్ళి తిన్నగా వాళ్ళ ఇంట్లో హస్బెండ్కి ఇచ్చేస్తారు. ఈ ఫినాన్స్ ఏదైతే ఉందో మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు అనేసి. ఓకే, ఇక్కడ నేను ఒకళ్ళని బ్లేమ్ చేయట్లేదు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే మా ఆయన చూసుకుంటారు, నేను చెయ్యట్లేదు కదా, నాకు ఎందుకు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను జాబ్ చేయడం నా పని, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఫినాన్స్ అంతా కూడా మా ఆయన చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, నేను సంపాదించి తెచ్చి పెట్టేస్తున్నాను, నెక్స్ట్ ఆయన బాధ్యత అంటారు. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. కొంతమంది మగవాళ్ళు ఏంటంటే, నేను సంపాదించి తెస్తా, నువ్వు ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకో, నీకు ఈ ఫినాన్స్ అవి నీకు అక్కర్లేదు అంటారు. ఈ విషయాలన్నీ నేను చూసుకోవడానికి ఉన్నాను అనేసి. సో అలాగా కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళని ఇంటర్ఫేర్ చేయట్లేదు ఫినాన్షియల్ మ్యాటర్స్లోనే. అండ్ కొంతమంది ఏంటంటే వచ్చి కూర్చోమ్మా, నాతో మాట్లాడు, కొంచెం నా సేవింగ్స్ ఏమున్నాయి, నా ఆదాయం ఎంత, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, నాకు లోన్స్ ఏమున్నాయి, నా లయబిలిటీస్ ఏంటి ఉన్నాయి, నేను చెప్తాను అంటే కూడా ఆడవాళ్ళు వినడానికి లేదు, అవన్నీ నా సబ్జెక్ట్ కాదంటారు. మీకు ఒక చిన్న, అంటే ఇది ఈనాటి నుంచి కాదు, మనకి మహాభారతం నుంచి కూడా ఒక చిన్న మీకు అందులోని ఇన్సిడెంట్స్ చెప్తా. అర్జున్ అండ్ సుభద్ర ఇద్దరు కూడా అభిమన్యు కడుపులో ఉన్నప్పుడు అర్జున్ ఏమో వచ్చి సుభద్రకి చెప్తున్నారు కదా చక్రవ్యూహాన్ని ఎలాగ మనం బ్రేక్ చెయ్యాలి అని. అప్పుడు సుభద్ర ఏంటి వింటూ వింటూ పడుకొని పోయింది ఆమె. అవును, ఓకే, పడుకొని పోవడం వల్ల అభిమన్యుకి సగమే తెలిసింది, మిగతాది తెలియలేదు. అవును, ఇప్పుడు సుభద్ర ఎందుకు పడుకొని పోయింది? తను చూసుకుంటారు కదా, నాకెందుకు యుద్ధంలో వెళ్ళి నేను యుద్ధం చేయాలా ఏంటా, ఇది నాకు సంబంధించింది కాదు కదా. వెళ్ళి అక్కడ యుద్ధ భూమిలోని యుద్ధం చేసేది అర్జునుడు. అవును, ఆ చక్రవ్యూహాన్ని ఎలాగా బ్రేక్ చేయాలన్నది నాకెందుకు అనేసి. కానీ అయ్యో కడుపులో అభిమన్యు కూడా ఉన్నాడు, అభిమన్యు వింటాడు అన్న అవగాహన ఆమెకి లేదు. రైట్, కాబట్టి ఏమైంది, అభిమన్యు లోపలికి అయితే వెళ్ళాడు కానీ బయటికి ఎలా రావాలన్నది తెలియలేదు. సేమ్ థింగ్ చాలామంది
ఇంట్లోని మగవాళ్ళు ఎవరైతే నీకెందుకు నీ ఫినాన్షియల్వి అన్నీ నేను చూసుకుంటున్నాను కదా అనేసి అన్నీ నేను చూసుకుంటానని చెప్పకుండా ఆడవాళ్ళకి అందులో ఇంటర్ఫేస్ చేయకుండా ఉంచుతారు. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగింది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏమంటారు, అసలు ఏంటి సంపాదించాడు, ఎక్కడ పెట్టాడు, ఎవరికి ఇచ్చాడు, ఏమీ కూడా చెప్పలేదు, ఇప్పుడు ఆ అమాయకురాలు పాపం అసలు పిల్లల్ని పెట్టుకొని ఎలాగ బతుకుతుంది అని. అప్పుడు ఈ మనిషి పైకి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి పైనుంచి చూస్తూ బాధపడతాడు కదా, అయ్యో నిజంగా నేను ఎందుకు చెప్పలేదు. అవునా? ఓకే, లెట్స్ కమ్ టు ది సినారియో నెంబర్ 2. చాలామంది మగవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడాది జాబ్ చెయ్యకపోయినా కూడా ప్రతీది వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈక్వల్లీ వాళ్ళకి ఏంటంటే నువ్వు కూడా తెలుసుకోవాలి అనేసి. అండ్ ఈ మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది కదా, ఎక్కడ సేవింగ్ ఉంది, ఎక్కడ లయబిలిటీస్ ఉన్నాయి, ఏ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చెప్తూ మధ్యన ఒక మాట వదులుతారు. ఒకవేళ ఇవాళ నేను ఉన్నాను, రేపు నాకు ఏదైనా అయితే నీకు తెలుస్తుంది, అబ్బాబ్బాబ్బా వద్దండి నాకు అవన్నీ సంబంధం లేదు, మీరు అవన్నీ చూసుకోండి అంటారు ఆడవాళ్ళు. ఓకే, ఎందుకంటే ఎక్కడైనా నాకు ఏదైనా అవుతుంది అన్న పదం వద్దు, మీరు అవన్నీ చెప్పొద్దు అంటారు. వాళ్ళకి నిజంగానే ఏదైనా జరిగితే పాపం వాళ్ళు కూడా పైనుంచి చూసి చెప్పాను కదా విధానా, లైఫ్ అన్నది మనకి తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో అన్నది. ఆ రోజు నువ్వు విని ఉంటే ఈ రోజు నీకు ఈ బాధలు కష్టాలు ఉండకపోయేవి కదా, రైట్? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాబ్ చెయ్యనిండి చెయ్యకపోనిండి, ఓకే, ఇంట్లో మగవాళ్ళు చెప్పకపోయినా కూడా వాళ్ళకి ఫినాన్స్ గురించి వాళ్ళకి కావాల్సినవి ఏవైతే నీడ్స్, ఇంట్లోని మనం గ్రాసరీ తెచ్చుకున్నామా, మెయింటెనెన్స్ పే చేసామా, కరెంట్ బిల్ ఇచ్చేవా లేదా, పనమ్మాయికి చాకలబ్బాయికి ఇచ్చేవా లేదా, ఇంత టిప్తో అక్కడితో క్లోజ్ చేయొద్దు. నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మన పిల్లల కోసం అనేసి, చదువు కోసం అనేసి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, మనకి హెల్త్ అవన్నీ, మనకి హెల్త్ ఇన్సూరెన్స్లు అవి ఉన్నాయా లేదా, ఓకే, వాట్ అబౌట్ అవర్ రిటైర్మెంట్, ఎప్పుడు ఇవేనా అంటారు. ఓకే, ఏదైనా ఒక మ్యారేజ్ యానివర్సరీకి ఎక్కడికైనా బయటికి వెళ్దామా, ఒక హాలిడే ప్లాన్ చేద్దామా, ఓకే, లేదా మనకి అంటే ఒక ఇల్లు కొనుక్కుందామా, ఇలాంటివన్నీ ఏవైనా మంచి ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కూర్చొని వాళ్ళ హస్బెండ్తోని మాట్లాడాలి. అండ్ హస్బెండ్ దాకా ఎందుకు, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏమో అన్నీ కూడా అంటే పుట్టింట్లోనే కదా చదువుకొని చేసి అన్నీ నేర్చుకుంటుంది. సో షీ హ్యాస్ టు ఇన్వాల్వ్. అండ్ అమ్మాయిలు ఇంటి విషయాలు అంటే చాలామంది మొత్తం వాళ్ళ ఫాదర్కి కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. బిజినెస్లో దాంట్లో హెల్ప్ చేస్తారు, కరెంట్ బిల్లులు అవి ఏమైనా పే చేయాలన్నా, ఏమైనా మెయింటెనెన్స్లు చూసుకోవాలన్నా కూడా. సో ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉన్నది కదా, అది పుట్టింటి నుంచి స్టార్ట్ అవ్వాలి. పుట్టింటి నుంచి స్టార్ట్ అయ్యి తను జాబ్ అది చేసుకున్నప్పుడు తీసుకెళ్ళి ఆ డబ్బులన్నీ కూడా డాడీకి, దాని తర్వాత పెళ్ళి అయ్యాక భర్తకి ఇచ్చేసి నా పని అయిపోయింది అనేసి అనుకోకుండా, ఓకే, ఇక్కడ వాళ్ళ ఫాదర్ దగ్గర నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ హర్ లెర్నింగ్ ఈస్ దేర్ ఆఫ్టర్ మ్యారేజ్ షీ హ్యాస్ టు షేర్ విత్ హర్ హస్బెండ్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా స్పౌస్ చెప్పింది కూడా వినాలి. సో ఇన్ దాట్ వే దే క్యాన్ ఇంప్రూవ్ దర్ లిటరసీ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముందు బేసిక్ అయితే చెప్పింది వినాలి. కరెక్ట్. అండ్ ఆడవాళ్ళకి చెప్పాలి. ఓకే, ఇదైతే నేను చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎందుకు సేవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.